హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎంజే మార్కెట్ సమీపంలోని ఓ ట్రాన్స్పోర్ట్ గోదాంలో మంటలు అంటుకున్నాయి. స్పాట్లోకి వచ్చిన ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పేశాయి. గోదాంలో సామాన్లు కాలిపోయాయి. పక్కనే పార్క్ చేసిన కారుకు మంటలు అంటుకోవడంతో అది పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా. అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ప్రమాదం ఎట్లా జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? మార్కెట్ లో ఉన్నటువంటి ఫ్రూట్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి విజువల్ లో చూడొచ్చు మనం ఏ విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుందో. దాదాపుగా 5 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు లోపల ఉన్నటువంటి పూర్తి సామాగ్రి కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ మంటలు ఎక్కువగా వ్యాపించకుండా. ప్రస్తుతం అయితే 5 ఫైర్ ఇంజన్లకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మంటలు ఇతర పక్కన ఉన్నటువంటి షాప్లోకి వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ రేంజ్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడని విషయాలు తెలుస్తున్నాం. ఏంటి సార్, అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి? ఇప్పటివరకు ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? సుమారు 11:50 ప్రాంతంలో సుమారు 11:50 ఇక్కడ మొయిన్జాన్ మార్కెట్ ఏరియాలో ఒక గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. వార్త తెలిసిన వెంటనే సమీపంలో ఉన్న ఫైర్ ఇంజన్లు ఇమీడియట్గా సంఘటన స్థలానికి తరలించాం. సో డే టైంలో ఉన్నారు. చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున గోడౌన్స్ అవి ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్లో చాలా పెద్ద ప్రమాదంగా భావించినా కూడా సమయాన్ని రీత్యా 5 ఫైర్ ఇంజన్లను టర్న్అవుట్ చేసి ఫైర్ను ఇమీడియట్గా కంట్రోల్కి తీసుకోవడం జరిగింది. ఇంకా కొద్దిసేపట్లో అగ్నిని పూర్తిగా చాలా అర్థమని మేము భావిస్తున్నాం. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి సార్? ముఖ్యంగా అగ్ని ప్రమాదం ఇప్పుడున్న స్థానికులను బట్టి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని వాళ్ళు తెలియజెప్తున్నారు. దాని గురించి ఇంకా సమగ్ర సమాచారం తెలియవలసినది. నష్టానికి సంబంధించిన అంచనా కూడా ఇంకా మేము రాలేకపోతున్నాము. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు అన్ని కూడా ఈ గోదాం వాళ్ళు పాటిస్తున్నారు. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడే ఇటువంటి విషయాల మీద మేము ఇంకా దృష్టి కేంద్రీకరించలేదు. ఇది మొత్తం చూస్తున్నారు కదా, విద్యుత్ ఘాతంకి సంబంధించి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే అంటే ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తిగా ఈ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తామని కూడా అగ్నిమాపక సిబ్బంది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు 5 ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. మరి కాసేపట్లో ఇంకా 2 ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా పొగలు ఇంకా వస్తూనే ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఈ మంటలు ఆ పొగ అదుపు చేసేందుకు 2 ఫైర్ ఇంజన్లు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నట్టుగా కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ అని కూడా వాళ్ళు భావిస్తున్నారు. పూర్తిగా అంటే మంటలు పొగ అదుపులోకి వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, దాంతోపాటు ఆస్తి నష్టం ఎంత జరిగింది, దాంతోపాటు ఈ గోడౌన్కి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు ఏమైనా పాటిస్తున్నారా, పాటించకపోతే ఖచ్చితంగా కేసు బుక్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.